నేను మొన్న మిర్చి బజ్జీ చేశానండి. చేసినప్పుడు నా దగ్గర నువ్వులు, వాము, చింతపండు గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది. సరే ఈ పేస్ట్ కొంచెమే ఉంది. నేను ఏం చేయాలి? పేస్టును ఏం చేసుకుంటే బాగుంటుంది? మళ్ళీ నూనె బాండి పెట్టి మిర్చి బజ్జీ తినం కాబట్టి దీన్ని ఏం చేయాలని ఆలోచన వచ్చింది. నా దగ్గర కొంచెం పచ్చిమిరపకాయలు ఉన్నాయి. కొన్నే ఉన్నాయి పచ్చిమిరపకాయలు కూడా. సరే దీనికి తగ్గట్టు ఏదైనా ఆలోచించి పప్పులో కొరుక్కోవడానికి బాగుంటాయి కదా, ఏదన్నా పారేయకుండా ఎట్లా చేయాలి అని అనుకొని నేను కొంచెం పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చుకున్నాను. ఈ మసాలా అంతా ఇందులో పెట్టేస్తాను. పెట్టిన తర్వాత నేను ఏం చేస్తానో చూడండి. పప్పులోకి వాటిలోకి బాగుంటాయి. మీరు చేసుకొని తిన్నాక నాకు చెప్పండి ఎలా ఉందో. నేను మసాలా వీటిల్లో పెట్టేశానండి. మీరు చింతపండు బదులు ఆమ్చూరు పెట్టుకోవచ్చు. ఆమ్చూరు, నువ్వులు, వాము 3 కలిపి కూడా మిర్చి బజ్జీలో పెట్టుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను చిన్నది ప్యాన్ లాంటిది తీసుకున్నాను. అందులో మనం ఈ మిర్చిలు వేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కప్పులో ఒక 4 స్పూన్ల శనగపిండి, కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోండి చాలు. అట్లనే యాజ్ యూజువల్గా పసుపు వేసి కలుపుకొని ఇప్పుడు దీన్ని ఈ మిరపకాయల్లో వేసుకోండి పైన. ఇవి మనం వేయించిన మిరపకాయలండి. నేను ఒట్టి తిని చూస్తాను, తర్వాత పప్పులో కలుపుకోవచ్చు. ఫస్ట్ ఒట్టిది ఎట్లా ఉందో చూద్దాం టేస్ట్. ఇందులో వాము ఉంది, శనగపిండి ఉంది, తర్వాత ఆమ్చూరు ఉంది, నువ్వులు, కాల్షియం నువ్వులు ఉన్నాయి. ఒత్తిడి కూడా బాగుందండి. ఏంటంటే నోటికి పుల్లగా తగులుతుంది ఆమ్చూరు. వాము వేగింది కాబట్టి వాము బాగుంది. శనగపిండి, నువ్వుల వాసన వస్తుంది కమ్మగా. శనగపిండి తగిలింది కాబట్టి రుచి వచ్చింది. చాలా బాగుంది. ఇంకా పప్పులో తినకపోయినా పర్వాలేదు, ఒట్టిదైనా తినొచ్చు. చాలా బాగుందండి. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు ముద్దలు పెట్టేవాళ్ళు కదా, ఇట్లా ఇటు చూస్తుంటే అట్లా తినాలనిపిస్తుంది. కానీ ఎప్పుడు మిర్చిలో పెట్టిన మసాలా ఉంటే ఇలా చేసుకోండి. ఎంత బాగుందో. పుల్ల ఉంది కాబట్టి పప్పులో కూడా బాగుంటుంది. నేనైతే పప్పు వేసుకోలేదండి. ఏ పప్పు వేసుకోలేదు, ఒట్టిదే తింటున్నాను. ఇది రుచిగా ఉంది. ఇది తినలేము అనుకునే వాళ్ళు పప్పులో కొరుక్కొని తినొచ్చు. అందులో శనగపిండి గుజ్జు ఉంటుంది కాబట్టి అన్నంలో కూడా చక్కగా కలుస్తుంది. మీరు కూడా ఇది చేసుకొని తిని మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటివన్నీ చిన్న టిప్స్తో మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను. ఇవన్నీ పెద్దగా కష్టపడి చేసుకునే వంటలు కాదు నేను పెట్టేవన్నీ. ఏదో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, గరం మసాలాలు, నూనెలు, కారాలు అవన్నీ ఏముండవు. సింపుల్ అండ్ సాత్విక్, మళ్ళీ హెల్త్కి మంచివి. మీరు కూడా ఇది తిని చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి. సాత్విక ఆహారం తింటే మనకే మంచిది కదా. నలుగురికి తెలుస్తుంది అనుకోండి, వాళ్ళు కూడా ఈ సాత్విక ఆహారం తింటారు కదా. నలుగురు మసాలాలన్నీ మానేసి ఇప్పుడు అందరు డాక్టర్స్ కూడా మసాలా తినొద్దు అంటున్నారు కాబట్టి మనం ఇదే ఫుడ్ తిందాం చక్కగా. నలుగురికి తెలిస్తే మనకు ఉపయోగపడేవి నలుగురికి చెప్తే నలుగురు చేసుకొని తింటారు. ఓకేనా? బాయ్.